తనదైన రోజున ముంబై ఇండియన్స్ ఎంత ప్రమాదకరమో ఆ జట్టు నిరూపించింది. ఆర్సీబీని చిత్తు చేసింది. ఐపీఎల్ 2024లో ఆర్సీబీ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. గురువారం వాంఖేడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఆర్సీబీ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం 15.3 ఓవర్లోనే ఛేదించింది. దీంతో టోర్నీలో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయగా ఆర్సీబీ 4వ ఓటమిని చవిచూసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ఏమాత్రం మారడం లేదు. బౌలర్లు పేలవ ప్రదర్శనతో భారీ స్కోర్లను సైతం కాపాడుకోలేకపోతున్న ఆ జట్టు ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో అదే పునరావృతం చేసింది. 196 పరుగులు చేసిన ప్రత్యర్థికి విజయాన్ని కట్టబెట్టింది. వాస్తవానికి 197 పరుగులు చేసి అనేది ఏ జట్టుకైనా కాస్త కష్టమే. కానీ ఆర్సీబీ బౌలర్లు పుణ్యమా అని ముంబై బ్యాటర్లు ఈ పనిని చాలా ఈజీగా పూర్తి చేశారు. కేవలం 15.3 ఓవర్లోనే 197 పరుగులు ఛేదించారు. దీంతో టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని ముంబై ఇండియన్స్ నమోదు చేసింది. ఆర్సీబీ వరుసగా 4వ ఓటమిని చవిచూసింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ధాటిగా బ్యాటింగ్ చేసింది. ఆర్సీబీ బౌలర్ను చీల్చి చెండాడుతూ ముంబై ఓపెనర్లు చెలరేగిపోయారు. దీంతో స్కోర్ బోర్డు జెట్ స్పీడ్లో దూసుకెళ్లిపోయింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 69 రన్స్ చేయడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. మరో ఓపెనర్ రోహిత్ శర్మ సైతం జోరు కొనసాగించడంతో 8.4 ఓవర్లోనే ముంబై ఇండియన్స్ 100 పరుగుల మార్కును దాటింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ అవుట్ అయిన సూర్యకుమార్ యాదవ్ జోరు కొనసాగించాడు. రోహిత్ శర్మ 24 బంతుల 38 రన్స్ సహాయంతో ముంబై ఇండియన్స్ 12 ఓవర్లు ముగిసేసరికి 150 పరుగుల మార్కును దాటింది. దీంతో ఆర్సీబీ సుమారు 200 లక్ష్యాన్ని నిర్దేశించిన 12 ఓవర్లు పూర్తయ్యేసరికే ఆ జట్టు ఓటమి ఖరారైంది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 19 బంతుల్లో 52 పరుగులు అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ 16, హార్దిక్ పాండ్యా 21లను లాంఛనాన్ని పూర్తి చేశారు. దీంతో 197 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం 15.3 ఓవర్లోనే గెలుపొందింది. దీంతో టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. డూప్లిసిస్ 40 బంతుల్లో 61, రజాత్ పటిదర్ 26 బంతుల్లో 50, దినేష్ కార్తిక్ 23 బంతుల్లో 53 స్కోర్లు చేశారు. ముంబై బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో సత్తా చాటాడు. కోయర్జీ 1, ఆకాష్ మధ్వాల్ 1, శ్రేయస్ గోపాల్ 1 వికెట్లు తీశారు.